సార్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో అంటే ఎవరు లేరు కానీ నాకు చిరంజీవి గారితో ఎన్టీఆర్తో చేయాలని ఉంది. చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు వాళ్ళిద్దరితో చేయాలని. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు డ్రీమ్ విశాల్ అన్నకి తమ్ముడిగా చేయాలని. విశాల్ గారికి. ఓ చిన్నప్పుడు చాలా మంది అంటారు నువ్వు విశాల్ లాగా ఉంటావు, విశాల్ లాగా ఉంటావు. మా ఊర్లో ఫ్రెండ్స్ ఉన్నారు ఆయనకి. ఒకసారి ఫోన్ చేసి నేను విన్నా వాయిస్ ఫోన్. నేను చెప్తా అన్న విశాల్ అన్న నువ్వు నెక్స్ట్ ఏదైనా సినిమా తీసి తమ్ముడి క్యారెక్టర్గా అంటున్నాను విలువ. విశాల్ గారు ప్లీజ్ మా మహేష్ గారిని మీ పక్కన ఒక తమ్ముడు క్యారెక్టర్ ఇవ్వండి. అలానే చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు కూడా కదా, వాళ్ళిద్దరితో చేయాలని డ్రీమ్. మీ డ్రీమ్. ఓ ఆ డ్రీమ్ తొందరలో నెరవేరుతుంది ఇంటర్వ్యూ అయిన తర్వాత. ఓకేనా? చూద్దాం. సార్ మీరు బేసిక్గా ఆడిషన్స్కి వీటికి వెళ్ళడం తక్కువ అన్నారు, కానీ మీరు వెళ్ళే జర్నీలో మీకు ఆఫర్ ఇస్తానని చెప్పి మోసం చేసిన వాళ్ళు ఎవరు? చాలా మంది ఉన్నారు. అంతేందుకు రీసెంట్గా ఒక 1.5 year బ్యాక్ కూడా అయింది. అంటే మూవీలో కాస్టింగ్ అనుకున్నారు, పిలిచారు, మాట్లాడినారు, ఫోటో షూట్ అయిపోయింది. ప్రసాద్ ల్యాబ్లో బయట పెద్ద పోస్టర్ వేశారు నాతో పాటు మిగతా ఆర్టిస్టులు అందరిది. ఓపెనింగ్ అయింది, ప్రెస్ మీట్లు అయినాయి, ఆఫీస్ 2 సార్లు పూజ చేశారు, అన్నీ చేశారు. లాస్ట్కు వచ్చేసరికి సరే ఓకే ఎన్రోల్ డేట్లు అన్న అంటే ఇవి ఈవెంట్ సరే పేమెంట్ చెప్పండి అంటే పేమెంట్ ఏంది మన సినిమా కదా అన్నారు. ఒరే నీ అమ్మ నువ్వు ఇంత వాడుకొని డబ్బులు ఇవ్వంటావు అందిరా అని చెప్పి అన్న లేదన్నా నేను డబ్బులు ఇస్తేనే చేస్తాను, ఫ్రీగా ఎందుకు చేస్తాను నేను అని. ఫ్రీగా అయితే వద్దమ్మా అన్నారు. డబ్బులు ఇవ్వకుండా ఎలా చేస్తారు? అదే కదా, ఆ సినిమాకి 2 సార్లు ఆఫీస్లో ఓపెన్ చేసి 2 సార్లు ఓపెనింగ్కి వెళ్ళినప్పుడల్లా డైరెక్టర్ తరపున, ప్రొడ్యూసర్ తరపున ఒక 50 మంది వచ్చి మీద పడి ఫోటోలు తీసుకొని అదంతా. తర్వాత ఒకరోజు ఫోటో షూట్ అయింది, తర్వాత మాకు రిహార్సల్స్ అయినాయి, తర్వాత ప్రసాద్ ల్యాబ్లో ప్రెస్ మీట్ పెట్టి పిలిచారు, అన్నీ చేసి లాస్ట్కు సినిమా షెడ్యూల్ వేసుకునేటప్పుడు డబ్బులు ఇవ్వమన్నారు. డబ్బులు ఇవ్వకుంటే నేను బయటకు వచ్చేస్తాను అని చెప్పి చాలా జరిగినాయి ఇలాగ. చాలా సినిమాలకి ఏంటంటే ఆ పెయిన్ ఎలా ఫేస్ చేస్తారు? మీకంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. పెయిన్ ఏం లేదంటే దాంట్లో ఇరుక్కోలేదు పొరపాటున. బయట వాడు కావాలంటే అబద్ధం కూడా చెప్పొచ్చు, ఫస్ట్ వెళ్ళిపోయి ఇచ్చేస్తా అని చెప్పి. అట్లా చాలా మంది కొందరైతే అసలు చిన్న సినిమా అది ఇది అంటారు, సరే షూట్కి వెళ్తాం కొంచెం బాగా కష్టపడి చేస్తా అంటారు, బాగా చేసుకుంటారు ఇల్లు అనుకుంటాము. షెడ్యూల్ అయిపోయిన తర్వాత డబ్బులు అడుగుతాము, డబ్బులు ఇయ్యరు, సినిమా ఆగిపోయింటుంది. అది ఎన్నేళ్ళని ఇంకా ఫోన్ రాదు. కానీ ఎందుకు సార్ ఇన్ని కష్టాలు పడినా ఈ సినిమా పిచ్చి అనేది ఎందుకు ఉంటుంది? ఇంకా అంటే సినిమా పిచ్చి అంటే ఒకటి పూర్తిగా ఒక 6-7 నెలలు ఏమీ రాలేదు అంటే వెళ్ళిపోతాం వేరే ఫీల్డ్కి. ఇక్కడ ఏంటంటే ఎట్లా అంటే ఇండస్ట్రీ అనేది నేను బయటికి పంపించదు, ఇక్కడ బిజీ చేయదు. సో వెయిట్ చేద్దాం అన్నట్టు ఉంటుంది. అటు స్టార్ కూడా ఎప్పుడు తిరుగుతాడు చెప్పలేము, ఎప్పుడు తిరుగుతుందా అట్లా. అంటే బయట నువ్వు 30 ఏళ్ళు కష్టపడేది ఇక్కడ 4 ఏళ్ళు కష్టపడితే చాలు. ఆ 4 ఏళ్ళ కోసం 30 ఏళ్ళు వెయిట్ చేస్తారు అట్లా. సార్ మీ లైఫ్లో మీకు ఫస్ట్ బ్రేక్ ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ స్టార్ట్ చేసింది ఫన్ బకెట్. అక్కడి నుంచే నాకు టీవీ షోస్ వచ్చినాయి, మూవీస్ వచ్చేసినాయి. సార్ అలాగే ఫన్ బకెట్ భార్గవ్ కూడా మీకు చాలా క్లోజ్ అయి ఉండదు? క్లోజ్ ఏం కాదు, అంటే ఆ టీంలో ఉండేవాడు అంతే. ఆ తర్వాత మీకు ర్యాపో కానీ లేదు? ర్యాపో అనేది ఏం లేదు నాకు. వాటి ఓన్లీ డైరెక్టర్ నేనే క్లోజ్ అక్కడ. తర్వాత ఇంకొక 2 ఆర్టిస్టులు క్లోజ్ అంతే. వీడు తర్వాత వచ్చాడు. తర్వాత తనకి పాపం ఏదో సిచ్యువేషన్ ఏదో ఉన్నప్పుడు సిచ్యువేషన్ ఏం లేదు, దేవుడు అందరికి ఫేమ్ ఇస్తాడు. కలామ తల్లికి ఉన్న అదృష్టం ఏంద్రా అంటే కొంచెం టాలెంట్ ఉన్నా కానీ వాడి టైం కలిసిందంటే వాడికి పేరు వస్తుంది, అన్నీ వస్తాయి. నీ దగ్గర ఏమీ లేనప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అనేది మ్యాటర్. సో అంటే వాడికి ఏంటంటే రాక డబ్బులు వచ్చి పడిపోతుంది. ఏ కష్టం పడకుండా జస్ట్ ప్రమోషన్ చేసే డబ్బులు వచ్చి పడిపోతుంది. వాడికి ఏం చేయాలో తెలియలే. చిన్నప్పటి నుంచి కోరికలు ఉంటాయి, కార్లలో తిరగాలి, అమ్మాయిల పక్కన వేసుకొని తిరగాలి, ఫ్రెండ్స్ని వేసుకొని పార్టీలు చేసుకోవాలి అని. ఆ కోరికలన్నీ తీర్చుకున్నాడు. తర్వాత ఏమైందంటే అవే వాడికి బిస్కెట్ అయిపోయినాయి అంతే.